ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మహాగణాధిపతియే నమ. గురుగ్రహము. గురు ధనకారకుడు, సంతానకారకుడు, లాభకారకుడు, భాగ్యకారకుడు, ధనాన్నిచ్చేవాడు. గురువు యొక్క అనుకూలత ఉండాలి, గురుబలం అనేది ఉండాలని శాస్త్రంలో చెప్పారు. గురుబలం వల్ల లైఫ్లో జీవితంలో అన్నీ కూడా మనం సాధించవచ్చనే మనకి జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది. ముఖ్యంగా గురువు అతిచారంలోకి వెళ్ళటం. అతిచారం అంటే ఏమిటంటే ఉన్న రోజుల్లో ఒక రాశిలో ఎన్ని రోజులు ఉండాలో అన్ని రోజులు ఉండకుండా ముందు రాశిలోకి ప్రవేశం చేయటమనే దాన్ని అతిచారము అంటాం. అతిచారం ఎప్పుడవుతుంది? అక్టోబర్ 18వ తారీఖున పునరస్సు నక్షత్రము 4వ పాదంలో రాత్రి 7:47 గురువు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. ప్రవేశించి 45 రోజుల పాటు కర్కాటక రాశిలో సంచారం చేసి డిసెంబర్ 5వ తారీఖు పునరస్సు నక్షత్రం 3వ పాదంలోకి సాయంత్రం పూట 5:25 మిథున రాశిలోకి తిరిగి మిథున రాశిలోకి వెళ్ళిపోతాడు. దీన్ని అతిచారము అంటారు. అతిచారం అంటే ఏంటంటే ఉన్న రోజుల్లో ఏదైతే రాశి నుంచి ఉంటాడో ఆ రాశిలో ఉండకుండా ఉన్న రోజులు ముందు రాశిలోకి తొందరగా ప్రవేశం చేయటంతో దాన్ని అతిచారం అంటారు. ఇది 45 రోజుల పాటు కర్కాటక రాశిలో గురువు యొక్క సంచారం అని జరుగుతుంది. వీళ్ళందరికీ కూడా ద్వాదశ రాశులు అన్న వాళ్ళందరికీ కూడా ఏ విధంగా ఉంటుందో, బృహస్పతి అంటే దేవగురువైన బృహస్పతి యొక్క ఫలితం ఏ విధంగా ఉందో ఒకసారి తెలుసుకుందాం. తులారాశి వాళ్ళకి గురువు అతిచార సంచారం వల్ల ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయి? తులారాశి వాళ్ళకి దశమ స్థానంలో గురువు యొక్క సంచారం. తృతీయాధిపతి షష్టమాధిపతి దశమ స్థానంలో కర్కాటక రాశిలో సంచారం చేయటం వల్ల ముఖ్యంగా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో చూస్తే వృత్తి ఉద్యోగాల యందు సమస్యలు రాకుండా కాపాడుకోవాలి. నూతన వ్యాపారాలు అనేవి ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు. దాయాదుల యొక్క ఆస్తి పంపకాలతో కానీ స్వజనులతోటి కానీ ఇతర వాళ్ళతో కానీ భూషణలో గురి కాకుండా చూసుకోవాలి. వాళ్ళు ఎంత దూరంగా పెడితే అంత మంచిది. వృధా ప్రయాణాలు చేయకూడదు. వృధా ప్రయాణాల వల్ల ధనం ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటాయి. ఆరోగ్యరీత్యా భయం కలగకుండా చూసుకోండి. ఆరోగ్యం అనేది భయంగా కలిగే అవకాశం ఉంటుంది. భయం కలగకుండా చూసుకోండి. జాయింట్ దారులతో సమస్యలు రాకుండా చూసుకోండి. అంటే జాయింట్ దారులతో ఎట్టి పరిస్థితుల్లో సమస్య రాకుండా వాళ్ళని ఎంతవరకు అంతవరకే మాట్లాడండి. నిలకడ లేని పనులు చేయొద్దండి. స్థానచలనం అయితే జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అధికారుల వల్ల భూషణలు కాకుండా ఆచితూచి అడుగు వేయండి. మితంగా మాట్లాడండి, మితంగా ఖర్చు పెట్టండి, మితంగా తిండి తినండి. ఆరోగ్యపరంగా ఎంత తిండి తినాలో అంతే తిండి తినాలని అర్థం. అంటే దీనికి ఏం చెప్పబోతున్నారంటే ధాన్యనాశో ధనచ్ఛేద అన్నారు. అంటే దశమనందు ఏదైతే గురువు ఉండటంలో ధన నష్టం కలగకుండా ధాన్య నష్టం కలగకుండా చూసుకోండి అని అర్థం. వృధా సంచారణం అంటే ఏదైతే వృధా సంచారం జరగకుండా అంటే వృధాగా ప్రయాణాలు చేయకుండా, వృధా సంచారణం భయం అంటారు. అంటే భయం కలగకుండా చూసుకోవాలి. ప్రధానికి కూడా భయపడకుండా మానసికంగా ఒత్తిడి గురి కాకుండా చూసుకోవాలి. స్వజైనం అంటే స్వజైనం దూషణం అంటారు. అంటే స్వజైనర్ దూషణం అంటే ఏంటంటే వేరే వాళ్ళతోటి బంధుమిత్రులతో భూషణలు రాకుండా వాళ్ళని ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉండి బంధుమిత్రులతోటి కూడా కొంత సహనంగా ప్రవర్తించండి. చైవ దశమస్తు యదా గురువు అన్నారు. అంటే ఎవరితో కూడా భూషణలు గురి కాకుండా జాగ్రత్తగా ఉండి మన లైఫ్ని సెటిల్మెంట్ చేసుకొని చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ఆరోగ్యరీత్యా భయం కలగకుండా దాయాదులు బంధుమిత్రులతోటి కూడా వృత్తి ఉద్యోగాల యందు కూడా కొంత జాగ్రత్తగా ఉండి స్థానచలనం జరిగే అవకాశం ఉంటుంది. అధికారుల యొక్క భూషణలు లేకుండా చూసుకోవటం చాలా మంచిది. కాబట్టి కొంత విద్యార్థులు కూడా ఏదైతే అప్రమత్తంగా ఉండాలి, వేరే వ్యాపకాల మీద లేకుండా చదువు మీద మంచి కాన్సన్ట్రేషన్ చేసి వేరే వ్యాపకాల మీద ఉండకుండా ఉండటం మంచిది. దక్షిణామూర్తి స్తోత్రపాఠం చేయటం మంచిది. మరికొన్ని రెమెడీస్ నేను చెప్పబోతున్నాను. ఆ రెమెడీస్ మీరు పాటించి ముందుకు వెళ్ళండి. గురువు మనము చెప్పుకున్నట్టుగా సంతానాన్ని ఇచ్చేవాడు. ఆ గురువు యొక్క అనుకూలత ఉంటే ఉద్యోగం కానీ విద్య యందు కానీ
సంపదను కానీ, సంపద సృష్టించటం కానీ, సంపద ఏర్పరచటం కానీ, ఆర్థిక పరంగా తనతో పాటు మనతో పాటు నలుగురు జీవించటం, నలుగురికి భోజనం పెట్టడము, ఇలాంటివన్నీ కూడా గురుగ్రహం యొక్క అనుకూలత ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. గురువు అనుకూలంగా లేదనుకోండి, మనం బాగుపడలేము, మన ద్వారా ఎదుటి వాళ్ళు కూడా పెద్దగా బాగుపడే అవకాశం అనేది లేదు. కాబట్టి గురువు మనకి ఏదైతే ఇవన్నీ కూడా మనం చెప్పే గోచారీత్యే కాకుండా జన్మజాతకంలో కూడా నిజంగా గురువు ఎక్కడున్నాడని చూసుకోవాలి. ఎలా తెలుస్తుంది మనకి? చాలామంది కూడా తెలియదు. ఓన్లీ గోచారం అనేది 20% మాత్రమే రిజల్ట్స్ ఇస్తుంది. 20% సపోర్ట్. ఎంతవరకు సపోర్టు? మనం ఎంత కృషి చేసినా ఆవగిందంత అదృష్టం ఉండాలంటాం మనం. అంటే ఆ అదృష్టమే గోచారం అని అర్థం. గోచారం ఎప్పుడు కూడా 20% మాత్రమే రిజల్ట్స్ ఇస్తుంది. ఇదే కేవలం జరుగుతుందనే పాయింట్ మీద అనుకోవద్దండి. ఎందుకంటే ప్రేక్షకులందరికీ కూడా, వీక్షకులందరికీ కూడా క్లియర్గా గోచారం దిస్ ఇస్ ద ట్రాన్సిటివ్ సిస్టమ్ అంటారు. ఈ ట్రాన్సిటివ్ సిస్టమ్ అనేది 20% మాత్రం రిజల్ట్స్ ఇచ్చే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. వ్యక్తిగత జాతకమే చాలా ఇంపార్టెంట్. వ్యక్తిగత జాతకంలో ఎవరికైతే గురువు 6, 8, 12 స్థానాల్లో ఉన్న వ్యక్తిగత జాతకంలో వాళ్ళ బర్త్ చార్ట్లో, అలానే గురువు రాహుతో కలిసిన, కేతువుతో కలిసిన, అలానే గురుశనుల యొక్క కలయిక కానీ కలిస్తే కొన్ని ఇబ్బందులు కలిగే సూచనలు అనేవి బాగా ఎక్కువ ఉంటాయి. అంటే గురువు అశ్విని, మఖ, మూలా నక్షత్రాల్లో ఉండకూడదు. గురువు ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్రంలో ఉండకూడదు. అలానే గురువు పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రంలో కూడా ఉండకూడదు. ఉంటే ఏం జరుగుతుంది? ఫైనాన్షియల్ పరంగా పొజిషన్ అనేది బాగలేకపోవటం, ఎంత ప్రయత్నం చేసినా కూడా ఫైనాన్షియల్ పరంగా ఇబ్బందులు, ఎకనామిక్ క్రైసిస్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఆర్థిక పరిస్థితి అనేది అనుకూలంగా లేకపోవడం జరుగుతుంటుంది. కాబట్టి ఈ 6, 8, 12 స్థానాలు ఏమిటంటే బర్త్ చార్ట్, అంటే జన్మ లగ్నం నుంచి అనుసరించేవి. జన్మ లగ్నం నుంచి కూడా గురువు అనుకూలంగా ఉండాలి. ఉంటేనే గురుచండాలయోగ దోషాలు, గురుకేతువులు కలిసిన, గురు రాహువులు కలిసిన గురుచండాలయోగ దోషాలనే ఉండకూడదు. గురువు మంచి స్థానంలో ఉండాలి. అలానే గురువు మకర రాశిలో వాళ్ళ జన్మజాతకంలో 5 డిగ్రీలు ఉంటేనేమో నీచ అంటారు, 5 డిగ్రీల తర్వాత పరమ నీచ అంటారు. గురువు కూడా నీచ స్థానంలో ఉండకూడదు. గురువు కూడా పాపగ్రహ నక్షత్రాల్లో ఉండకూడదు. పాపగ్రహ నక్షత్రాలు అంటే పాపగ్రహ నక్షత్రాలు కాదు. గురువు రాహు నక్షత్రంలో కానీ, కేతు నక్షత్రంలో, శని నక్షత్రంలో కానీ ఉండకూడదు. ఉంటే ఏంటంటే ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్ అనేది అయ్యే అవకాశం అనేది ఉండదు. కాబట్టి ఇక్కడ ఉండదు. కాబట్టి మనం గురువు ఎలా ఉన్నాడు బర్త్ చార్ట్లో చూడాలి. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేటప్పుడు నేను చెప్పేది అంటే గోచారీత్యా గురువు. గోచారీత్యా గురువు చాలామంది కూడా చెబుతుంటారు, ఎక్కడ పడితే అక్కడ ఉంటే గురువు బాగుంటున్నాడు అని చెబుతారు. నెగిటివ్లో ఎప్పుడూ కూడా నిజాన్ని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అబద్ధపు ముసుగులో ఎప్పుడూ కూడా జీవించకూడదు. నెగిటివ్ చెప్పినా, ఒక ఆస్ట్రాలజర్ నెగిటివ్ చెప్పినా దాన్ని తీసుకోవాలి. దానికి ఒక పరిష్కార మార్గాలు ఉంటాయి. ఆందోళన చెందాల్సిన పని లేదు. ప్రతిదానికి కూడా ఒక సొల్యూషన్ అనేది ఉంటుంది. గోచారీత్యా మూల సూత్రం ఏం చెప్పారు? ఏదైతే రాశి నుంచి ఏదైతే రాశి వాళ్ళు ఉంటారో ఆ రాశి నుంచి 2, 5, 7, 9, 11 స్థానాల్లో ఉంటే గోచారీత్యా గురువు మంచి చేస్తాడు, 20% సపోర్ట్ ఉంటాడు అని శాస్త్రం చెప్పబడింది. మిగతా స్థానాల్లో ఉంటే చెడ్డ చేస్తాడు. అలానే గోచారమే కాకుండా బర్త్ చార్ట్ను కూడా మనం పరిశీలన చేయాలి. గురుమారదశ ఆ లగ్నానికి మంచిదా కాదా? కొన్ని లగ్నాలకు గురుమారదశ అనేది అనుకూలంగా ఉండదు. కొన్ని లగ్నాలకు గురుమారదశ అనుకూలంగా ఉంటుంది. అలానే అంతర్దశలో ఎలా ఉంటుంది, సూక్ష్మదశలో ఎలా ఉంటుంది, ప్రాణదశలో ఎలా ఉంటుంది? బర్త్ చార్ట్లో జన్మలగ్నాన్ని చూస్తే, అంటే జన్మలగ్నాన్ని బట్టి బర్త్ చార్ట్ నుంచి పరిశీలన చేయడానికి కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. గోచారీత్యా ట్రాన్సిటివ్ సిస్టమ్ ప్రకారంగా గురువును పరిశీలన చేయడానికి కూడా కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఆ రెండింటినీ కూడా మనం క్లబ్ చేసుకుని చూసుకోవాలి. అలాగే అందువల్లే పురాతన రోజుల్లో గురుబలం ఉందా అంటారు వివాహానికి వెళ్ళినప్పుడు. గురుబలం లేకపోతే మనం ఏది సాధించలేము. ఒక అమ్మాయి వివాహం చేయటానికి కానీ, ఒక ఇల్లు కొనడానికి కూడా డబ్బు అనేది అవసరం. ధనం మూలం మిదం జగత్ అంటారు. డబ్బు లేకపోతే ఏ పని చేయలేము. అంటే డబ్బు ఉంటేనే అమ్మాయి యొక్క పెళ్ళి, అబ్బాయి యొక్క పెళ్ళి చేయగలుగుతాం. అబ్బాయి యొక్క చదువులు కానీ, అమ్మాయి యొక్క చదువులు కానీ, అలానే ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్ చెందాలంటే జూపిటర్ ప్లానెట్ రిప్రజెంటివ్ చేస్తుంది. అలా సంతానం లేని వాళ్ళకి మనం ఎంత డబ్బులు సంపాదించినా సంతానం లేకపోతే ఏముంటుంది? ఆ డబ్బంతా కూడా వృధా అయినట్టే కదా. కాబట్టి సంతానం కూడా చాలా ఇంపార్టెంట్. అందువల్లే మనం పంచాంగ శ్రవణం చేసేటప్పుడు సంతానం సంపత్ప్రదం అంటారు. సంతానం కూడా చాలా ఇంపార్టెంటే. ఆ సంతాన పరంగా కూడా ఎలా ఉందో మనం చూసుకొని ముందుకెళ్తే లైఫ్లో మనకు అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. సంతానాన్ని
చూసుకొని ముందుకెళ్ళారనుకోండి, సంతానం సగం బలం అంటారు. ఫైనాన్షియల్ పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, ఆదాయ పరంగా కానీ, గృహంలో అలక్ష్మీ పరిహారం అంటారు. అంటే లక్ష్మీదేవి అనుకూలత ఉండాలంటే అందువల్లే మనకి చాలా చోట్ల కూడా గురువారాన్ని లక్ష్మీవారం చెబుతుంటారు. అంటే లక్ష్మీ కరుణాకటాక్షం ఉండాలంటే జాతకంలో బర్త్ చార్ట్లో గురుగ్రహం యొక్క అనుకూలత ఉండాలి. గురువు బాగున్నాడు అనుకోండి, మన అన్నీ కూడా అనుకూలంగా ఉన్నట్టు. కానీ గోచారం అనేది ఏంటంటే 20% మాత్రమే సపోర్ట్ చేసే అవకాశాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి నేను కొన్ని రెమెడీస్ అనేవి చెప్తున్నాను, ఆ రెమెడీస్ మీరు పాటించండి. గురువు బాగలేని వాళ్ళు ఖచ్చితంగా జాతకంలో గురుచండాల యోగ దోషం ఉందా లేదా చూసుకోవాలి. బృహస్పతి జపం చేసుకోవాలి. వీలైతే బృహస్పతి శ్లోకాన్ని చదవటం, దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తమ నమామ్యం బృహస్పతి అనే మంత్రాన్ని, దత్తాత్రేయ స్వామి యొక్క స్తోత్రపారణాన్ని, దత్త కవచాన్ని, వీలైతే నవగ్రహాల్లో బృహస్పతి గురువారం రోజున గురుహోరలో ప్రయాణం చేయటం, శనగలతో చేసిన వంటకాన్ని ప్రధాన అర్చకులకు ఇచ్చి భక్తులందరికీ కూడా పంచమని చెప్పటం, అలానే శనగలు దానం చేయటం, అలానే నానబెట్టిన శనగలు ఆవుకు పెట్టడం, అలానే గురుచండాల యోగదాశానికి బృహస్పతి పాశుపతాస్ రుద్రాభిషేకం, సర్పసూక్త పాశుపతాస్ రుద్రాభిషేకం, బృహస్పతి జపం చేయటం, అలానే దశాంక్షేత్రర్పణము, అలానే బృహస్పతి హోమం రావి సమితులతోటి శనగలు దానం చేయటం చేయాలి. ఇవన్నీ కూడా దత్తాత్రేయ స్వామితో పాటు దత్తాత్రేయ స్వామి యొక్క స్తోత్ర పాలనం చేసుకోవటం వల్ల గురువుకి అధిష్టాన దేవతలు, అంతరిక్ష దేవతలు కూడా ఉంటారు. అంటే అధిదేవత, ప్రత్యదేవత, అధిష్టాన దేవత, అంతరిక్ష దేవతలు ఉంటారు. వాళ్ళందరూ కూడా భక్తితో కొలవటం ఒకటి. గురువుకు అంతరిక్ష దేవత తారాదేవిని కూడా భక్తి శ్రద్ధలతోటి అమ్మవారి యొక్క ఆరాధన కూడా చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఇంద్రుణ్ణి ఆరాధన చేయాలి, బృహస్పతిని ఆరాధన చేయాలి. ఇలాగా ప్రతిదీ కూడా ఆరాధన చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి పరమేశ్వరుని కూడా ఆరాధన చేయటం వల్ల చాలా మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. గురువుల్ని పూజించడం వల్ల కూడా మనకు మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మీ అందరికీ కూడా గురువు యొక్క అనుకూలత ఉండాలి, అనుగ్రహం అనేది కలగాలని ఆశిస్తూ, మీ అందరికీ కూడా మంచి జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.